మానవ శరీరంలో జీర్ణక్రియ అనేది మనం తినే ఆహారాన్ని శరీరం ఉపయోగించుకునే పోషకాలుగా మార్చే సంక్లిష్టమైన ప్రక్రియ. ఇది అనేక అవయవాల ద్వారా జరుగుతుంది. జీర్ణక్రియ నోటిలో ప్రారంభమవుతుంది. మనం ఆహారాన్ని నమలేటప్పుడు లాలాజల గ్రంథులు లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాయి. లాలాజలంలోని ఎంజైమ్లు, అమైలేస్లు కార్బోహైడ్రేట్లను విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తాయి. అన్నవాహిక, నమిలిన ఆహారం అన్నవాహిక ద్వారా కడుపులోకి వెళుతుంది. అన్నవాహికలోని కండరాల కదలికలు, పెరిస్టాల్సిస్ ఆహారాన్ని కడుపులోకి నెట్టివేస్తాయి. కడుపులో ఆహారం గ్యాస్ట్రిక్ రసంతో కలిసిపోతుంది. గ్యాస్ట్రిక్ రసంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు పెప్సిన్ వంటి ఎంజైమ్లు ఉంటాయి. ఇవి ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తాయి. కడుపు ఆహారాన్ని జిలాటినస్ ద్రవంగా, కైమ్ మారుస్తుంది. చిన్న ప్రేగు, కైమ్, చిన్న ప్రేగులోకి ప్రవేశిస్తుంది. చిన్న ప్రేగు జీర్ణక్రియకు ప్రధాన ప్రదేశం. ఇక్కడ జీర్ణ ఎంజైమ్లు మరియు పిత్తం ప్యాంక్రియాస్ మరియు కాలేయం నుండి విడుదలవుతాయి. క్లోమం కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు కొవ్వులను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తుంది. శరీర ఆరోగ్యానికి సంబంధించిన ఇటువంటి విలువైన సమాచారం మీకే కాకుండా ఇతరులతో కూడా పంచుకోండి. ప్రకృతిక ఆహార మరియు ఆయుర్వేద సలహాదారులు. సాంప్రదాయ వైద్యులు సిద్ధ వైద్యుడు సురేష్.